పంజాబ్ లో మాత్రమే కనిపించే సికిల్ హిమోగ్లోబిన్ డి పంజాబ్ అనే వ్యాధి లక్షణాలు పల్నాడు జిల్లాలోని 2 చిన్నారుల్లో కనిపించాయి. దీంతో ఆ ప్రాంతంలో ఉండే పిల్లలందరికీ వైద్య పరీక్షలు చేయాలని వైద్యులు సూచించారు. అయితే ఈ వ్యాధి ఎలా సోకుతుంది, లక్షణాలు ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వ్యాధిని హిమోగ్లోబిన్ డి అని కూడా పిలుస్తారు. దీన్ని తొలిసారిగా లాస్ ఏంజల్స్ లో మన దేశంలో పంజాబ్ లో గుర్తించారు. అందుకే ఈ వ్యాధికి హిమోగ్లోబిన్ డి లాస్ ఏంజల్స్, హిమోగ్లోబిన్ డి పంజాబ్ అని కూడా పిలుస్తారు. పాకిస్తాన్, ఇరాన్, ఇరాక్ వంటి దేశాల్లో ఎక్కువగా కనిపించే ఈ వ్యాధి మన దేశంలో వాయువ్య రాష్ట్రాల్లోని చిన్నారులను ప్రభావితం చేస్తుంది. హిమోగ్లోబిన్ డి పంజాబ్ అనేది జన్యుపరమైన వ్యాధి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7% మందికి హిమోగ్లోబిన్ లో జన్యు ఉత్పరివర్తనలు జరుగుతాయి. దానివల్ల తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా, సికిల్ హిమోగ్లోబిన్ డి వంటి సమస్యలు వస్తాయి. హిమోగ్లోబిన్ డి వ్యాధి సోకిన వారి రక్తంలో హిమోగ్లోబిన్ 5% కన్నా